భారత సివిల్ సర్వీసెస్లో చేరేటువంటి అధికారులు దేశాన్ని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే శక్తులు. మరి 1988 బ్యాచ్కి చెందినటువంటి శ్రీలక్ష్మి ఐఏఎస్ కూడా ఒకప్పుడు అత్యంత సమర్థురాలైన ప్రతిభావంతమైన అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకి తెలుసు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారి వివాదాస్పద రాజకీయ పరిపాలనా ప్రస్థానం ముగింపు దశకి చేరిందా? 22 ఏళ్లకే ఐఏఎస్ సాధించి దేశంలోనే అత్యున్నత స్థాయికి వెళ్లాల్సిన ఒక ప్రతిభావంతమైన అధికారిని జైలు జీవితం, కేసులు, అవినీతి ఆరోపణలతో ఎలా మలుపులు తిరిగింది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రిటైర్మెంట్కి కేవలం 5 రోజుల ముందు పోస్టింగ్ పొందటం వెనక ఉన్న అసలు కథ ఏంటి? గౌరవంగా పదవీ విరమణ చేయవలసిన ఈమె తీవ్రమైన అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు, చివరికి జైలు జీవితం వంటి చేదు అనుభవాలతో తీవ్ర వివాదాల మధ్య రిటైర్ కావటం ఒక విషాద పరిణామంగా చెప్పవచ్చు. ఈమెని ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? వైఎస్ఆర్ హయాంలో తప్పటడుగులు. ఈ స్థాయికి రావడానికి కారణం ఫస్ట్ పాయింట్ అది.